SB8 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఖండించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యేపై బురద జల్లే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారని మండిపడ్డారు. స్థాయికి మించి ఎమ్మెల్యేపై మాట్లాడితే ఖబర్దార్ అని హెచ్చరించారు. మీ హయాంలో అరాచకత్వం ఏలిందని ఇప్పుడు ఆ అరాచకత్వాన్ని తుడిచిపెట్టామని పేర్కొన్నారు. స్వచ్ఛమైన మచ్చలేని నాయకుడని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కొనియాడారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సమయంలో బీఆర్ఎస్ నాయకులు మత్తు సేవించి అధికారులపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై దురుసుగా ప్రవర్తించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తే తప్పుడు ప్రచారం చేస్తూ మనోహర్ రెడ్డిపై కేసు అయ్యిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికైనా అబద్ధాలు మానుకొని తప్పును అంగీకరిస్తూ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాలరెడ్డి, వైస్ చైర్పర్సన్ అబ్దుల్ రజాక్, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగు, మాజీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ హబీబుల్లా పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశానికి తాండూరు పట్టణ కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగు, మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాలరెడ్డి, వైస్ చైర్పర్సన్ అబ్దుల్ రజాక్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న మా వైస్ చైర్మన్ గారికి, మా కౌన్సిలర్లందరికీ, మీడియా మిత్రులకందరికీ పేరు పేరున్న నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే రోజు మీడియాలో మనోహర్ రెడ్డి అన్న గారి మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్న వార్తలు చూస్తుంటే చాలా సిగ్గనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వారు ప్రజలు ఇచ్చిన తీర్పుని తట్టుకోలేక వాళ్ళు మతి భ్రమించి ప్రతి ఒక్కటి బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఏదైతే శ్రీశేఖర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు, వారు పెద్ద మనిషి ఇలా ఒక తాండూరు ఎమ్మెల్యే మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మీకు తగదు. ఎందుకంటే మీరు ఏదైతే ప్రజలకు న్యాయం చేయలేకపోయారో ఆ ప్లేస్ లోపలనే తాండూరు ప్రజలు అన్నగారికి ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. మీరు ఏదైతే మంచి చేసింటే ఈరోజు ఈ స్థాయిలో మీరు ఉండేవాళ్ళు. మీరు తాండూరు ప్రజలని తప్పుదో పట్టించి ప్రతి ఒక్కటి గూండాయిజం చేసింది మీరు, మేము కాదు. ఆ ప్లేస్ లోపల అన్నగారిని 40 రోజుల లోపల ఎమ్మెల్యేగా చేసిండ్రంటే మీరు ఒకటి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇప్పుడు చెప్తున్నారు మీరు రోజు మీడియాలలో ఏదైతే ఎమ్మెల్యే గారు అది చేసిండ్రు అన్ని ప్రతి ఒక్క విషయం తన పైన బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పని మీరు పెద్దలు ఉన్నారు, మీరు అన్నీ చూసిన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, తాండూరు ప్రజలకు ఏదైతే న్యాయం చేసే విధంగా మాట్లాడండి, మేము కూడా ఒప్పుకుంటాము. కానీ ఏదైతే మీడియా సమక్షంలో మీరు చెప్తున్నారు ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టాము, ఎమ్మెల్యే గారి మీద కేసు బుక్ చేశాము, తాండూరు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకండి. ఎమ్మెల్యే గారి మీద ఏ కేసు బుక్ కాలేదు. ఎమ్మెల్యే గారు కేసు బుక్ అయ్యేటట్టు ఎలాంటి పని కూడా చేయరు. ఎందుకంటే ఆ రోజు మున్సిపల్ ఎన్నికల్లో మేము కూడా అక్కడే ఏదైతే ఎలక్షన్ కౌంటింగ్ ఉందో నేను కూడా అక్కడ ఒక ప్రత్యర్థిగా ఒక 12వ వార్డు నుండి నిలబడ్డా. కాబట్టి కౌంటింగు 9వ వార్డు 12వ వార్డే నడుస్తుంది అప్పుడు. కాబట్టి మేము కూడా లోపలనే ఉన్నాము. సార్ వచ్చినప్పుడు మీ మీడియా మిత్రులకు అందరికీ తెలిసిన విషయమే, అసలు సార్ కౌంటింగ్ హాల్లకు రాలేదు. మీడియా పాయింట్ దగ్గరనే కూర్చోవడం జరిగింది. మీడియా మిత్రుల సమక్షంలోనే కూర్చొని తను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అంత పెద్ద మెజార్టీ ఇచ్చిన తాండూరు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలనే ఒక సంతోషంతో తను మీడియా కౌంటింగ్ హాల్లకు రావడం జరిగింది. కౌంటింగ్ హాల్లో ప్రజలకు అందరికీ సంతోషంగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మన ఏదైతే మంచి జరిగిందో తాండూరు ప్రజలకు, తాండూరు కౌన్సిలర్లు ఇంతమందిని ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరపునని తను అక్కడ కూర్చొని ధన్యవాదాలు తెలపడం జరిగింది. తప్పితే ఏది కౌంటింగ్ హాల్లోకి వచ్చి కౌంటింగ్ ఏదో మేమే లెక్క పెట్టినట్టు మీరు అట్లా అనడం తప్పు. మీరు ఏదైతే దౌర్జన్యం చేసిరో మేము ఏమంటారు మీడియా రూపంలోనే మీకు చూపిస్తాం. ఆ రోజుల లోపల మీరు గూండాయిజం చేసింది మీరు కాదా? ఒక సిఐ మీద, ఎస్ఐ మీద చేసుకున్నది మీరు కాదా? ఇదొకటి మీకు చూపిస్తాం. మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చూపి
చూపించండి. మా ఎమ్మెల్యే గారు ఒక ఆఫీసర్ని వస్తే గౌరవప్రదంగా కూర్చోబెట్టి మాట్లాడి మంచిగా చెప్పి పని చేయాలని చెప్పే వ్యక్తి తప్పితే గూండాయిజం చేసే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి మీద బురద చల్లడం న్యాయం కాదని మీకు ఒక ప్రత్యేకంగా అందరికీ విన్నవించుకుంటున్నాను. తాండూరు ప్రజలకు న్యాయం చేయాలంటే మీరు కూడా మాకు సహకారం చేయండి, మా ఎమ్మెల్యే గారికి సహకారం చేయండి, ఈ పని చేయాలని చెప్పండి. తప్పితే మీరు బురద జల్లే ప్రయత్నం చేయొద్దని మీకు అందరికీ వేడుకుంటున్నాను. రాబోయే రోజుల లోపల ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొస్తుంది, ప్రజల లోపలికి తీసుకెళ్దాం, అందరూ సహకరించండి. తప్పితే బురద జల్లే ప్రయత్నం చేయొద్దని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. తాండూరు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, ఎందుకంటే ఇలాంటి మోసగాళ్ళ చేతిలో మనం మోసపోవద్దు. మనం వీళ్ళ మాటలు విన్నామంటే తాండూరు మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకకు వెళ్తుంది. కాబట్టి ప్రజలకు ఒకటే విన్నవించుకుంటున్నాను, మన మంచి మహారాజున్న ఎమ్మెల్యే గారు మనకున్నారు, తప్పకుండా వారు డెవలప్మెంట్ కోసమే ఆలోచిస్తున్నారు. మేము మాట్లాడాలంటే 10 నిమిషాలు పట్టది, కానీ మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తున్నారు, మనం ఇన్ని రోజులు వెనుకబడిన ప్రాంతంగా ఉన్నది, దాన్ని మనం మన పక్కనే సీఎం గారు ఉన్నారు, మనం డెవలప్ చేసుకుందాము, కొట్లాటలు వద్దు అన్నందుకు మేము ఇంతవరకు అసలు ఓపిక పట్టాల్సి వచ్చింది. మీరు ఎన్ని రోజు వచ్చిన మీడియాలో మేము వింటే అసలు యాక్చువల్గా మిమ్మల్ని మీరు అనే మాటలకు మీకు అసలు నోటికి కూడా అర్థం లేకుండా పోయింది. ఒక అంత పెద్ద మనిషికి మీరు ఒక్కొక్క మాట అసలు ఒక వ్యక్తి అంటాడు సిగ్గుందా అంటాడు, ఒక వ్యక్తి అంటాడు ఏదో, మీకు అసలు మీరు కౌన్సిలర్లైనా ఇంతకు, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా ఇంతకు మీరు ఇంతవరకు మీరు అసలు ఎలా మిమ్మల్ని ప్రజలు ఎలా ఎన్నుకున్నారో మాకే అర్థం కావట్లేదు మీ ప్రవర్తన చూస్తుంటే. అలాంటి మీరు మాకు సహకరించండి, మనం తాండూరు ప్రజలకు న్యాయం చేద్దాం. తప్పితే మీరు ప్రతిరోజు ప్రెస్ మీడియాలో వచ్చి మేము వాళ్ళ అది చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, తాండూరుని అమ్ముకుంటున్నారు, ఏంది ఇది? ఇన్ని 10 సంవత్సరాలు కొట్లాడింది చాలలేదా? ఇప్పుడు కూడా అదే పరిస్థితి చేసుకుందామా తాండూరుని? మీరు తప్పకుండా ప్రతి ఒక్క విషయం ఎమ్మెల్యే గారికి సహకరించండి. ఎమ్మెల్యే అందరినీ కలుపుకోబోతాడు, పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే ఉన్నాడు మనకు. కంపల్సరీ మనం తాండూరుని అభివృద్ధి చేసుకుందామని ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాం. మున్సిపల్లో కూడా ఎన్ని సంవత్సరాలు, నేను 10 సంవత్సరాలుగా కౌన్సిలర్గా చేసి ఈరోజు చైర్పర్సన్ ప్లేస్లో కూర్చున్నాను. 10 సంవత్సరాలలో ఏనాడైనా ఒక్కరోజు కొట్లాట కాకుండా కౌన్సిల్ జరిగిందా? అదే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు వచ్చినాక ఇప్పటికీ కూడా ఇంతకుముందు కౌన్సిల్లు కాకుండా ఇప్పటికీ 3 కౌన్సిల్లు ఏ లొల్లి లేకుండా సాపిగా సాగుతూ అందరినీ కలుపుకోబోతున్నాం. అలాంటి మంచి ఉన్న ఎమ్మెల్యే మీద మీరు బురద చల్లడం ఎంతవరకు న్యాయం? మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే సామరస్యంగా మాట్లాడి పని చేయండి, తాండూరు ప్రజలకు న్యాయం చేయండి. మాతోని కొట్లాడు కాదు, మాతోని కొట్లాడాలనుకుంటే డైరెక్ట్ రండి, పర్సనల్గా కొట్లాడదాం. కానీ తాండూరు ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడొద్దని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లలో మీరు ఇదే జరిగితే మీకు పుట్టగతులు ఉండవని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ, దౌర్జన్యం చేసే వ్యక్తి కాదు. మీరు చూడండి, రోహిత్ రెడ్డి అన్న గారు ఒకప్పుడు తన వెంట ఉండి గెలిపించిన వ్యక్తులను కూడా కొట్టించిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇంతవరకు మీరు ఏదన్నా ఒక ప్రూఫ్ చూపించండి. మా ఎమ్మెల్యే గారు ఒక ఆఫీసర్ మీద చేసుకున్నాడా, ఒక కార్యకర్త మీద చేసుకున్నాడా? మీ ఎంట ఉన్న కార్యకర్తలను కొట్టించిన పరిస్థితులు ఉన్నాయి. మా యాలాల్ మండల్ మన్నాన్ అనే వ్యక్తి దౌర్జన్యంగా కొట్టిపించారు, తనని ఎంటుండి గెలిపించిన వ్యక్తి. ఇలాంటివి ఎన్నో ప్రూఫ్స్ చూపిస్తాం, ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. కానీ మీరు ఒక్క ప్రూఫ్ చూపించండి, మేము ఏదైనా కొట్టించినట్టు. గౌరవ ప్రథమ పౌరురాలు నీరజ బాలరెడ్డి గారికి, గౌరవ సభ్యులు మున్సిపల్ కౌన్సిలర్లందరికీ తెలంగాణ వందనాలు తెలియజేస్తూ, మరి నిన్న మొన్న జరిగిన సంఘటన, మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యే ఏదైతే జైలుకు వెళ్ళి మాదక ద్రవ్యాలు సేవించి మరి అక్కడ ప్రభుత్వ పరంగా ఆయన క్రియాత్మకంగా పాజిటివ్ మాదక ద్రవ్యాలు సేవించారు అనేసి పాజిటివ్ వచ్చింది. దాని సందర్భంలో తాండూరు ప్రజలు ఇలాంటి శాసనసభ్యుని మనం ఎన్నుకున్నాం, చాలా సిగ్గుచేటు అనేసి భావిస్తా ఉన్నవారు. రాష్ట్రం అంతటా కూడా తాండూరు ప్రజలు తలకిందులు చేసిన బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు తక్షణమే తాండూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే తాండూరు ప్రజలు చాలా అమాయకులు. వాళ్ళు
ఇక్కడ తాడుకు వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి పేరు చెప్పేసేసి ఆ పార్టీలో చేరడం, మరి తాండూరు ప్రజల పైన బలవంతం చేయడం, దౌర్జన్యాలు చేయడం, ఇందాక కూడా హబీబుల్లా చెప్పినట్టు ఎన్నో అరాచకాలు తాండూరు ప్రజలపైన చేయడం జరిగింది. చిన్న కార్యకర్తలకు పెద్ద ఎవరైతే క్రియాశీల సభ్యులు ఉన్నారో వాళ్ళ ముందలు తీసుకొచ్చి వాళ్ళకు అవమానం చేయడం, వాళ్ళపైన దౌర్జన్యాలు చేయడం, వాళ్ళ పట్ల అసహనంగా ఏదైతే దౌర్జన్యాలు చేశారో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నిన్న మొన్న ఏదైతే పత్రికా విలేకరులకు పిలిపించి ఎన్నికల సందర్భంలో మన బోయేని మనోరెడ్డి అన్నగారు ఏదైతే శాసనసభ్యులు ఉన్నారో ఆయన చివరి ఫలితాలు వెల్లడించిన తర్వాత పత్రికల విలేకరులు ఏదైతే ప్రశ్నలు అడుగుతున్నారో దానికి సమాధానం చెప్పడానికి తాండూరు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడానికి ముందుకొచ్చి మాట్లాడడానికి వస్తే ఓడిపోయిన ప్రతిపక్షాలు ఊర్వలేక అసహించలేక ఈర్ష్య అసూయతో ముందుకొచ్చి ఏదో ఒక సంఘటన చేయాలి, తాండూరు ప్రజల్లో ఒకసారి కాంగ్రెస్ పార్టీని బురద చల్లడానికి ప్రయత్నిస్తే అక్కడ పోలీసున్న వలయ అధికారి పైన ఆయన రొమ్ముపై తన చేయితోని కొట్టి ఆయనకు వెనుకకు దొబ్బిన ప్రతి ఒక్కరు కూడా ఆ సంఘటన తాండూరు ప్రజలు చూశారు. మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా చూశారు. మాజీ శాసనసభ్యుల దగ్గర ఒక సహనం లేకపోతే మరి రాబోయే భవిష్యత్తులో ప్రజలు ఎలాంటి వాళ్ళకు ఓటేయాల్సిన అవసరం ఉన్నదని తాండూరు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. నిన్న మొన్న మీరు చూసిన వాళ్ళ ఫామ్ హౌస్ మీద మాదక ద్రవ్యాలు సేవించిన తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత కాల్పులు జరిపే అవసరమా? మరి ఎందుకు జరిపిండ్రు? మీరు అంత అమాయకంగా మరి నీతి నిష్ఠగా మీరు ఉన్న తర్వాత ఇవి అన్ని సంఘటనలు ఎందుకు జరిగినాయి? తాండూరు యువతలు అడుగుతున్నారు, ప్రజాప్రతినిధులు అడుగుతున్నారు, విద్యార్థులు అడుగుతున్నారు, సామాజిక ప్రజలు అడుగుతున్నారు, వ్యాపారవేత్తలు అడుగుతున్నారు. ఇవి అన్నిటికీ వాళ్ళు క్షమాపణ చెప్పాలి. రాబోయే 2.5 సంవత్సరాల్లో బోయిని మోహన్ గారు పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి తాండూరు మార్గాలు కానివ్వండి, బడుగు బలైన వర్గాలకు కానివ్వండి, అందరికీ కూడా పైసలు తెచ్చి సామాజిక అభివృద్ధి చేసి తాండూరు ప్రజలకు ఒక మంచి పేరు తీసుకురావాలనేసి ఆయన తపన ఉంది. కాబట్టి రాబోయే భవిష్యత్తులో కూడా బోయిని మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా గౌరవ సభ్యులు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, మాజీ జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, కొత్త కొలువు తీరిన ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకొని 2.5 సంవత్సరాల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో తప్పకుండా పేద ప్రజలకు అందించడం జరుగుతుంది. నిన్న కూడా చెప్పడం జరిగింది 2 పడకల గది విషయం లోపల, దాని లోపల ప్రజలకు కూడా ఆశ్వాసం ఇవ్వడం జరిగింది. తాండూరు శాసనసభ్యులు గారు మన పాలనాధికారి ఆధ్వర్యంలో మరి అందరు అధికారుల సమక్షంలో బట్ట లాటరీ సిస్టమ్ తీసి అందరికీ పేద ప్రజలకు అందించడం జరుగుతుందని, మీలాగా కాదు ఎన్టీఆర్ నగర్ లోపట పోయి అధికారికంగా గతంలో ఎన్టీఆర్ నగర్ అక్కడ ఉద్యానవనం ఉంటే దానికి ప్లాట్లు చేసి మీరు అమ్ముకోవడం జరిగింది. ఇది ఎవరికి తెలియదు. ఇవాళ కూడా మీరు అప్పలనాయుడు ఎప్పుడైతే తహసీల్దార్ గారు ఉన్నారో ఆయన సంతకాలతో సహా ఉన్నది. 200 పైన మీరు ప్లాట్లు అమ్ముకోవడము ఎవరికి పిలిచారు? ఆ రోజు అధికారంలో మేము కూడా ఉన్నాము. ఆ రోజు గౌరవ సభ్యులుగా మన నీరజ బాలరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పకుండా, మాకు కూడా చెప్పకుండా మీరు తన సొంత ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో దగ్గర ఉన్న అనుచరులకు మీరు పంచుకోవడం జరిగింది. ఇది మీకు తెలియదా? తాండూరు ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. రాబోయే భవిష్యత్తులో తప్పకుండా 2.5 సంవత్సరాల తర్వాత పేద ప్రజలకు న్యాయం చేసి ఇంకా పెద్ద ఎత్తున 2 పడకల గదులు మళ్ళీ ఇంకా పేద ప్రజలకు ఇచ్చి, ఎవరికైతే 2 బెడ్రూమ్ 2 పడకల గది రాలేదో వాళ్ళకు 72 గజాలు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు కట్టియడము, కంకణం కట్టుకున్న బోయిని మనోహర్ రెడ్డి పైన బురద జల్లడము మేము సహించము. రాబోయే భవిష్యత్తులో మీరు ఆధారాలతో సహా నిరూపిస్తే తక్షణమే మేము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమున్నాము. ఇవాళ మీరు అందరూ కూడా కలిసి రేపు మహేందర్ రెడ్డి గారు, రోహిత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి పోయిన గత 5 సంవత్సరాల లోపట ఈ చిత్తు కాయిదాలు ఇది నడవని రోహిత్ రెడ్డి ప్రతి కుటుంబాలకు, ప్రతి తెగలకు, ప్రతి కులాలకు మీకు ఈ ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ ప్రజలు తీసుకొచ్చి అన్నగారి దగ్గర వచ్చేసి అన్న మాకు ఈ ప్రొసీడింగ్ ఇవ్వాలి, ఈ జాగా ఇచ్చిరని చెప్పుకోవడం జరిగింది. మరి చిత్తు కాయిదాలు ఇచ్చింది ఎవరు? మీరామేమా? ఈరోజు బోయిని మనోహర్ రెడ్డి అన్నగారు మంచి మనస్తత్వంతో అదే పాలనాధికారి తీసుకువెళ్ళి అదే మన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అదే మరి ధృవపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. రాబోయే భవిష్యత్తులో మేము చెప్తున్నాం, తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే మీకు కఠిన బుద్ధి చెప్తాము.
దేహ శుద్ధి చేసి మీకు ప్రజల మధ్యలో తీసుకొస్తామని చెప్పుకుంటూ మరి రాబోయే భవిష్యత్తులో మీ బీఆర్ఎస్ పార్టీ మీ మాజీ శాసనసభ్యులు వచ్చేసి తాడుకు తక్షణమే నేను చేసిన అరాచకాలకు నేను సేవించిన మాదక ద్రవ్యాలకు నేను ఏవైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థినులను వాళ్ళకు వేసిన మొత్తం ప్రజలకు ఓటేసిన వాళ్ళకు క్షమాపణ చెప్తేనే తాండూరు ప్రజలు క్షమిస్తారా లేదా రాబోయే భవిష్యత్తులో ఎన్నికల్లో తప్పకుండా గుణపాఠం చెప్తారని చెప్పుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై అన్నపై విమర్శలు తగవు. మీకు అసలు నిద్ర పట్టట్లేదు అధికారం లేనందుకు. ఎప్పుడు బురదల పందులు పొర్లుతాయి చూడు, అట్లా బాగా అలవాటు పడినరు మీ కార్యకర్తలు కౌన్సిలర్లు అందరూ. నిద్ర వస్తలేదు మీకు. అందుకనే మా ఎమ్మెల్యే గారిపై ఎప్పుడు ఆరోపణలు చేసుకుంటా అదో ఇదో ఏదో ఒకటి చెప్పుకుంటా పోతున్నారు. నెక్స్ట్ ఎట్లా డ్రగ్స్ కేసు అయింది మాజీ ఎమ్మెల్యేపై, మళ్ళీ 29లా మనోహర్ రెడ్డి అనే భారీ మెజార్టీతో గెలుస్తుండని తెలిసిపోయింది మీకు. నిద్ర పట్టట్లేదు మీకు. ఏదో ఒక విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మా దగ్గర ఎన్టీఆర్ కాలనీలో 75 గజాలు 75 ప్లాట్లు చేసి కనీసం భర్త లేని వాళ్ళకు వికలాంగులకు ఎవరికైనా ఇవ్వకుండా మేము ప్రజెంట్ కౌన్సిలర్ అక్కడ అప్పుడు ప్లాట్లు పంచకుండా 1,00,000-2 లక్షలు మీరు తీసుకొని క్యాంప్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకు పంచుగుల శ్రీశైల్ రెడ్డి దగ్గర పనిచేసే డ్రైవర్లకు లోకల్లో ఇంకా ఇదా మన సర్టిఫికెట్లు ఉన్నాయి, పట్ట సర్టిఫికెట్లు చూపిస్తాము. మీరు 1,00,000-2 లక్షలకు అమ్ముకున్నది మీరు. మా ఎమ్మెల్యే గారిపై మా కౌన్సిలర్లపై 1,00,000-2 లక్షలకు తీసుకుంటున్నారు. మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఒక్క కౌన్సిలర్ ఒక్క దగ్గర 50,000 10,000 అడిగినట్ల రుజువు చేయండి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అలాంటివి జరుగుతలేవు. మీకు అలవాటు అట్లా 1,00,000-2 లక్షలు తీసుకోవడము. అధికారం లేక నిద్ర పడతలేదు మీకు. సంపాదించడానికే బాగా అలవాటు పడ్డారు. 10 ఏళ్ళు దళిత బంధు ఇచ్చిండ్రు, మా దగ్గర వరకు ఇచ్చిండ్రు, 1,00,000 తీసుకున్నారు. గతంలో టెంట్ హౌస్లు పెట్టిండ్రు, బట్టల షాపులు పెట్టిండ్రు. అవన్నీ ఎక్కడున్నాయి ఇప్పుడు? బట్టల షాపులు టెంట్ హౌస్లు అన్నీ ముత్తపడ్డాయి. అందుకని మా ఎమ్మెల్యేను విమర్శించేటప్పుడు జాగ్రత్త తస్మాత్ అని ముగించుకుంటున్నాం. एक्चुअली जो मीटिंग जो मीडिया को बुलाया गया है, कल बीआरएस वालों ने एक केस किया है जो कि शर्मनाक बात है। मैं खुद भी एक एजेंट था वहाँ पर, आप देख सकते हैं ये मेरा एजेंट कार्ड है। वहाँ पर जो एमएलए साहब आए बोलकर जो केस किया गया है तो टोटली गलत बात है, क्योंकि सबसे लास्ट मेरा और हमारे चेयरमैन मैडम का ये लोगों का लास्ट राउंड था। ये तकरीबन हो चुका था। ये होने के बाद एमएलए साहब आए हुए हैं। उसके बाद सब लोग जो है ना बिल्कुल बाहर आकर बैठकर वो प्रेस मीट दिए हैं। मैं ये कहना चाहता हूँ बीआरएस पार्टी के लोगों को, ये टोटली नामाखूल बेवकूफ़ काम है। ये लोगों का जो है ना इनको कुछ भी समझ में नहीं आ रहा, क्योंकि ऑलरेडी मेरे ऊपर भी केस किया गया है। मेरे पास ऑलरेडी एजेंट हूँ मैं, मेरा रहना वहाँ पर ज़रूरी है। मेरे ऊपर भी ऐसे लोग केस कर रहे बोले तो ये लोग टोटली बेवकूफ़ लोग हैं। और सबसे ज़्यादा राउडिज़म करे वाले ये टीआरएस वाले। कैसे 5 साल में ये काम नहीं करे, 5 साल में क्या करे? सिर्फ और सिर्फ म्यूनसिपालिटी में लड़ाया पंचायत यही काम करे। इससे पहले मन्नान के ऊपर अटैक करे, गौड साहब के ऊपर अटैक करे, अशोक के ऊपर अटैक करे पुलिस के सामने। ये टोटली राउडिज़म काम करने वाले। और जो है ना एमएलए साहब 40 दिन 45 दिन जो है ना जेल में रह के आए थे, उनको गुलपोशी कर रहे हैं आप लोग। वैसा जैसा कि उन्होंने हमारे हज आने वाले लोगों को गुलपोशी करते वैसा कर रहे। ये तांडूर का माहौल आप लोग ख़राब कर रहे हैं। ऐसा माहौल ख़राब मत करिए, क्योंकि आने वाली पीढ़ी, आने वाले जो हमारा यूथ है वो जो है ना ख़राब हो जाता है इससे। क्योंकि कोई एक गलती कर रहा तो गलती को बताना चाहिए, ना कि उसको गुलपोशी करके उसको जो है ना बढ़ावा देना नहीं चाहिए। मैं आप लोगों से सभी से और तांडूर की आवाम से ये रिक्वेस्ट कर रहा हूँ, ये जो है ना सिर्फ और सिर्फ राउडिज़म पोरापट्टी ये ऐसे काम करने वाले हैं। ये लोग आपका कोई काम करने वाले नहीं हैं, क्योंकि आप देख सकते हैं उनके पीरियड में सिर्फ गांजा, अफीम, ये ड्रग्स और वो जो चिप लीकर यही चलते रहता था पूरा। हर वार्ड में ये रहता था, हर जगह प्रॉब्लम यही रहता उनका। उन भी जो है ना उस दिन पी के आए एमएलए, एक्स एमएलए भी पी के है उस दिन। मैं भी सामने होना वहाँ पे पी के लोली करा। छोटे बच्चे लड़ते ना, चिंदी चोर लड़के बच्चे लड़ते ना, वो चिंदी चोर काम कर रहे थे वहाँ। तो ऐसे लोगों पे आप भरोसा मत करिए। आने वाले दिनों में तांडूर में अल्हम्दुलिल्लाह डेवलपमेंट होने वाला है। आप देख सकते हैं हर वार्ड में, हर रोड पे डेवलपमेंट आप दिख रहा है। आने वाले दिनों में पूरा डेवलप होगा इंशाल्लाह। मैं आप लोगों से ये बात कहते हुए अपनी बात खत्म करता हूँ। जय हिंद, जय कांग्रेस, जय मनोरमा।